హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ తిరుపతి కపిల తీర్థం దగ్గర ఉన్న జంగిల్ బుక్. మరెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చూసేద్దాం. ఈ ప్లేస్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్ అయితే ఉంటుంది. బైక్లో వెళ్ళొచ్చు. ప్లస్ మనకి ఎప్పుడు బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటుంది. కపిల తీర్థం అని చెప్తేనే అక్కడ దింపేస్తారు. ఇదే ఆ ఎంట్రన్స్ వ్యూ అనమాట, కపిల తీర్థం వ్యూ. సో ఇలా కొంచెం లోపలికి వచ్చామంటే ఇదే జంగిల్ బుక్ ఎంట్రన్స్. అలా ముందుకు వెళ్ళామంటే మనకి 20 రూపీస్ ఎంట్రన్స్ ఫీ అయితే ఛార్జ్ చేస్తారు. లోపలికి వచ్చామంటే ఫ్రంట్ వ్యూ మనకి ఇలా ఉంటుంది. ఫ్రంట్లోనే ఒక పార్క్ లాగా చిన్నది ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్ళామంటే ఇంకా జంగిల్ బుక్ లోపలికి ఎంటర్ అయిపోయినట్టే. చూసారా, మీన్స్ చాలా బాగా ఉంటుంది. అది మొత్తమే అడవి ప్రాంతం, చెట్లు. నేను ఇక్కడ వరకు చూసిన దానికైతే చిన్న చిన్న ఈ వంతెన లాంటిది చాలా బాగా ఉంది. న్యాచురల్ లవర్కి ఒక మంచి స్పాట్ అనే చెప్పొచ్చు. ప్లేస్ అయితే మొత్తము గ్రీనరీ, కొండ, ఇలాంటి ప్లేసెసే చాలా బాగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ బోర్డులే ఉన్నాయి. సో ఎవరైనా హ్యాండ్ పెయింటింగ్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, కొండపై నుంచి అయితే వాటర్ ఫ్లో చాలా బాగుంది. రీసెంట్గా పడిన వర్షానికి ఫుల్గా వాటర్ ఫ్లో అయితే ఉంది. ఇంకా అక్కడ నుంచి అలా నేను ముందుకి నడుచుకుంటూ వస్తే ఇలా చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది. సో అందరూ ఇక్కడ నిల్చుకొని ఫోటోలు తీసుకోవడము. ఇక్కడ నుంచి ఇంతకుముందు చూసిన వాటర్ ఫ్లో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఆ పైన పడుతున్న వాటర్ మొత్తం సో ఆ వంతెన కింద ఇలా పోతూ ఉందన్నమాట. వాటర్ ఫ్లో ఎక్కువ లేనందువల్ల మనము దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంకొకటి, ఇక్కడే మనకి మాల్వాడి గుండ్రం వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. కానీ మన బ్యాడ్ టైం, సో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల అదైతే క్లోజ్ చేసి పెట్టారు. నేను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఓపెన్లో ఉన్నప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా ఫ్లో ఉన్నందువల్ల ముందుగానే గేట్ వేసేసి మొత్తం క్లోజ్ చేసి పెట్టినారు. ఈవెన్ కొంచెం దూరం కూడా అలో చేయడం లేదు. ఇంకా నేను అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దామని ముందుకైతే స్టార్ట్ అయిపోయాను. ఫుల్ అండ్ ఫుల్ కంప్లీట్గా ఇంకా అడవి ప్రాంతం. ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో అయితే వాళ్ళు నాకు వెళ్ళొద్దనే చెప్పారు. అక్కడ ఎలుగుబంట్లు అవి ఉంటుంది, చూసుకొని వెళ్ళండి అని చెప్పారు. కానీ నాకు ముందైతే ఇంకా కొన్ని మంది వెళ్తూ ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా వాళ్ళతో పాటే అలా నడుచుకుంటూ ముందుకు వచ్చాను. అక్కడ నుంచి ఇక్కడ తిరుపతి వ్యూ చూస్తుంటే చాలా బాగా కనిపించింది. మీరు కూడా చూడండి ఒకసారి. ఇంకా కొండపై నుంచి కింద వ్యూ చూస్తుంటే వ్యూ మొత్తం అదిరిపోయిందనమాట. సో చాలా బాగా ఉన్నింది. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండడం వద్దని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ ఎలుగుబంట్లో ఉందని హెచ్చరించారని చెప్పి ఇంకా అక్కడ నుంచి నేనైతే కిందకి దిగి వచ్చేసాను. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ చూద్దామని అలా ఇంకా ముందుకి నడుచుకుంటూ వస్తే చూడండి, మొత్తము అదే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ చిన్న చిన్న బ్రిడ్జెస్. సో ఎక్కడ చూసినా ఇలాంటిది అక్కడక్కడ ఉందన్నమాట. అలా నేను ఇంకా అలా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాను. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఫ్యామిలీతో పాటు ఫస్ట్ రావాలనుకుంటే వీకెండ్స్ టైం ప్లాన్ చేయండి. ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, అందువల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు. అంటే వీక్ డేస్లో చాలా తక్కువ ఉంటారు, అడవి ప్రాంతం కదా, సో కొంచెం భయంగా ఉంటుంది. అదే వీకెండ్స్లో అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ, సో బాగుంటుంది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక నాకైతే ఇలాంటి ఒక వాటర్ నిల్చున్న ప్లేస్ అయితే కనబడింది. చాలా బాగుంటుంది. ఇది మొత్తం వాకింగ్ ప్లేసే. అండ్ అక్కడక్కడ కొంచెం వాటర్ అయితే ఈ వర్షానికి వాటర్ అయితే నిలబడి ఉంది. సో చూడడానికి చాలా బాగా, ఇక్కడ నుంచి మనకి తిరుమల వ్యూ, కొండలు చూడడానికి, సో అంతా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి కూర్చోడానికి ఒక ప్లేస్ కూడా దొరికిందనమాట. అది వాటర్లో కాళ్ళు పెట్టుకొని కొంచెం ఇది చేయడానికి. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే తిరుమల కొండపై నుంచి వాటర్ పడే వ్యూ అయితే కనబడుతుంది. మీరు చూడండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వాటర్ ఫ్లో అయితే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, తిరుమల కొండపై నుంచి నీళ్లు పడడము. మీరు చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే కొంచెం ముందుకు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను. వెళ్ళేదామంటే ఓన్లీ సింగిల్ వే. చూడడానికి చాలా బాగుంది. జనం అయితే చాలా తక్కువ, వీకెండ్స్లోనే చాలా తక్కువ ఉంటారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి ఉయ్యాల అది ఇది చాలా బాగుంది. అండ్ ఒక షాప్ కూడా ఉంది.
మనం జంగిల్ బుక్ ఎంట్రన్స్ నుంచి వస్తే కంపల్సరీ షాప్ అవసరమైతే ఉంటుంది, ఎందుకంటే చాలా దూరం నడిచి వచ్చి ఉంటాం కాబట్టి. సో అక్కడ నుంచి ఇంకా నేను కొంచెం ముందుకైతే వచ్చాను. అక్కడ చూసారంటే ఇక్కడ ఒక ప్లేస్ అయితే చాలా బాగా కట్టిపెట్టున్నారు, అంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఉండింది. సో చూడడానికి చాలా దీంతో చాలా బాగుంది. సరే అది చూద్దామని నేను ఇంకా కొంచెం ముందుకైతే వచ్చాను. ఇంకా అది చూసాక ఇంకా బ్యాక్ టు వే అన్నట్టు ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ కవర్ చేద్దామని ఇలా ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనకి దొరికిన ప్లేస్ అయితే ఇదే ఫ్రెండ్స్. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా రండి, అంటే లవర్తో రండి. ఇంకా కొంతసేపు అక్కడ కూర్చొని వీడియోస్ తీసుకొని ఇంకా అలా నడుచుకుంటూ వచ్చాను అనమాట. మీరు రైట్ సైడ్లో చూసే ప్లేస్ అయితే అలిపిరి రోడ్డు, మనకి డైరెక్ట్గా కాలినడకన వెళ్ళే దారి అన్నమాట. మనం జంగిల్ బుక్ దగ్గర నుంచి ఇంతవరకు వచ్చేసాము అలా నడుచుకుంటూ లోపలికి. ఆల్మోస్ట్ మనం నడుచుకున్న ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చాము లోపల. ఇంకా మనం స్టార్టింగ్లో చెప్పినట్లు ఇక్కడైతే అక్కడక్కడ ఇలాంటి వంతెనలు అయితే కట్టిపెట్టినారు, చూడడానికి చాలా బాగుంది. ఇంకొకటి మనకి స్టార్టింగ్లోనే జంగిల్ బుక్ స్టార్టింగ్ కొంచెం లోపలికి వచ్చాక మనకి ఒక చిన్న పార్క్ అయితే ఉంది. నేను దీన్ని లాస్ట్లో కవర్ చేశాను. అంత ఎక్కువ లేదు కానీ పిల్లలకి నచ్చుతుంది. చిన్న చిన్న కొన్ని కొన్ని కొంగలు, బాతులు ఇవైతే ఉన్నాయి. ఎవరు అంతగా ఇక్కడికి రావట్లేదు కానీ చూడడానికైతే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ర్యాబిట్స్ అవి కూడా ఉన్నాయి. మీరు ఫ్యామిలీ పిల్లలతో వస్తే కంపల్సరీ ఈ ప్లేస్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. కానీ మనకి దగ్గరికి పోయే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఫుల్గా టై చేస్తున్నారు కంబీలు వేసి. మనం దూరంగా నుంచి చూడవచ్చు ర్యాబిట్ అండ్ పావురాలు అవి అయితే ఉన్నాయి. కానీ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏమంటే మనం దగ్గరికి చూడలేము, అది ఒకటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి బాతులు అయితే కొంచెం క్లియర్గానే చూడవచ్చు మనము, ఎందుకంటే దగ్గరలోనే బయట వదిలేస్తున్నారు కాబట్టి. మనకి ఆ ర్యాబిట్ అవి చాలా లోపల ఉంది, ఈవెన్ క్లియర్గా కనిపించలేదు. ఇది ఫ్రెండ్స్ మన జంగిల్ బుక్ వీడియో. ఇంతవరకు వీడియోని చూసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.